రైట్ గా జేసీ కామెంట్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్దారెడ్డి గతంలో 32 సార్లు కోర్టు ఆర్డర్ను బేఖాతరు చేశాడని ఆరోపించారు. పోలీసుల మీద పడి ఎందుకు ఏడుస్తున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ధైర్యం ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా తాడిపత్రికి రావాలని సవాల్ చేశారు. పెద్దారెడ్డి కోర్టులకు వెళ్లినా అల్టిమేట్ గా పోలీసులే చేయాలని, తమకు కోర్టులు ఉన్నాయని అన్నారు. పోలీసులు కోర్టు ఆర్డర్ ధిక్కరించారని, మళ్లీ కోర్టుకు పోవాలని, నిన్ను బహిష్కరించాలని ప్రజలు కోర్టులకు వెళ్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో పొట్టి రవిని 5 ఏళ్లు జిల్లా నుంచి బహిష్కరించారని గుర్తు చేశారు. ఇక ఒక దళిత మహిళను అన్యాయంగా జైలుకు పంపించావని జేసీ పెద్దారెడ్డిపై మండిపడ్డారు. ఇక జగన్ చెప్పినట్లు 5 ఏళ్లు కళ్లు మూసుకుంటే అయిపోతుందని అలా చేయాలని ఎద్దేవా చేశారు. పెద్దారెడ్డి ముందు తాడిపత్రిలో తన ఇంటిని కాపాడుకోవాలని, అది మున్సిపల్ స్థలంలో కట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది. కోర్టులో రిలీఫ్ ఇచ్చినా, కోర్టులో అన్ని ఆర్డర్లు ఇచ్చినా లా అండ్ ఆర్డర్ అంటారు. ఈ పొద్దు లా అండ్ ఆర్డర్ నీకును తాడిపత్రి ప్రజలు లాస్ట్ ఆడవాళ్ళు కూడా నిన్ను వదిలిపెట్టలేదు. ఎన్ని 36 కోర్టు ఆర్డర్లు, నీకు ఉండేది 3. 36 కోర్టు ఆర్డర్లు బేఖాతరు చేస్తే పొద్దున్న ఎందుకు బ్లేమ్ చేస్తారు పోలీసు వాళ్ళని? ఆ పొద్దు నువ్వు పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ అనే రానిలే, ఈ పొద్దు కూడా లా అండ్ ఆర్డర్ అనే రానిలే. మరి పొద్దున్న ఎందుకు నువ్వు పొద్దున్న పోలీసు వాళ్ళు ఎప్పుడు పెట్టుకుని వస్తావురా? ఎవరైతే నిన్న పొద్దున్న ఎందుకు పోలీసు వాళ్ళు బ్లేమ్ చేస్తాను? మేమంతా ఉండలే. ఎంత కోర్టు ఉన్నా, ఎంత ఏమున్నా, ఫైనల్ ఇస్ పోలీస్. మరి ఎట్లా పంపిస్తావు 5 ఏళ్ళు? మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యవహారంలో పోలీసులు సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు వల్ల తలెత్తే పరిణామాలను పోలీసులు అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇక పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ తాడిపత్రిలో ఉంటే శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని వివరించనున్నారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు పెద్దారెడ్డి తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి బయలుదేరగా ఆయన్ని పోలీసులు నాగిరెడ్డిపల్లి వద్ద ఆపేశారు. ఇక సరిగ్గా ఇదే సమయానికి జేసీ శివుడి విగ్రహాల ఆవిష్కరణ చేస్తూ ఉండటంతో ఇరు వర్గాలు ఎదురుపడితే గొడవలు జరుగుతాయన్న కారణంతో పోలీసులు పెద్దారెడ్డిని ఆపేశారు. జేసీ మాత్రం విగ్రహావిష్కరణ పూర్తి చేసుకుని బయలుదేరారు. ఇక ఈ ఘటనతో తాడిపత్రిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రామాంజనేయులు, చెప్పండి. జేసీ వర్సెస్ పెద్దారెడ్డిగా తాడిపత్రిలో ఉత్కంఠ అయితే కొనసాగుతోంది, అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, ప్రస్తుతం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా 14 నెలల తర్వాత తాడిపత్రికి తన సొంత ఇంటికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని వెళ్లాలని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పేసి ఆయన తిరిగి మళ్ళీ కూడా కోర్టుని మరి తాజాగా ఒక ఆర్డర్ ని తీసుకొచ్చారు. పోలీసుల రక్షణలో, పోలీసుల ఫోర్స్ లో ఖచ్చితంగా తనని ఇంటికి చేర్చాలని చెప్పేసి ఆయన ఒక హైకోర్టు ఆర్డర్ ని తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వచ్చే మార్గంలో నాగిరెడ్డిపల్లి వద్ద పెద్దారెడ్డిని ఆపివేశారు. ప్రస్తుతం మరి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తాడిపత్రిలో శివుని విగ్రహం ఆవిష్కరణ చేశారు. మరి ఈ 2 వర్గాలు కూడా తలపడితే శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి పరిస్థితులు ఉంది కాబట్టి మీరు టౌన్ లేకి పోవడానికి అవకాశం లేదు అని చెప్పేసి పెద్దారెడ్డిని అక్కడ ఆపివేయడం జరిగింది. అయితే పెద్దారెడ్డి మాత్రం పోలీసులతో వాగ్వివాదం చేశారు. తనకు హైకోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా తాను తన సొంత ఇంటికి వెళ్ళటానికి ఎందుకు మీరు ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారంటూ పోలీసులతో వాగ్వివాదం చేసుకున్నారు. అయితే పోలీసులు మాత్రం వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పేసి ఆయన అక్కడే ఆపారు. సో ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం విగ్రహావిష్కరణ చేసి తర్వాత ఆయన ఇంటికి చేరుకొని మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు. 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి తాడిపత్రిలో చేయనటువంటి అరాచకాలే లేవు.
గతంలో కూడా కోర్టు 32 హైకోర్టు ఆర్డర్లను ఆయన కూడా తిరస్కరించారు. ఆ రోజు కనిపించినటువంటి కోర్టులు, ఆ రోజు కనిపించినటువంటి పోలీస్ స్టేషన్ నిబంధనలు ఈ రోజు ఆయనకి ఎందుకు గుర్తుకు వస్తున్నాయని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి కూడా ఆయనని ప్రశ్నించడం జరిగింది. తర్వాత మరోవైపున కూడా పెద్దారెడ్డి మీడియా సమావేశం అక్కడనే నిర్వహించారు. ఆయన కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ రకంగా తాడిపత్రిలో ప్రధానమైన ఇద్దరు నేతలు వైసీపీ ఇటు టీడీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో ఒకరి మీద ఒకరు రాజకీయ ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాం. మనతో మాట్లాడడానికి కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అయితే ఆ రోజు గతంలో వైసీపీ పాలనలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కొన్ని ప్రధానమైన ఇబ్బందులను కూడా మనతో తెలియచేయడానికి, పంచుకోవడానికి మనతో ఉన్నారు. చెప్పండి అమ్మా, ప్రస్తుతం ఇప్పుడు తాడిపత్రిలో పెద్దారెడ్డికి హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారు. ఇది అరాచకం అంటూ ఆయన ఆరోపణలు చేస్తున్నారు. దీనికి మీరేం చెప్తారు? రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు పెద్దారెడ్డికి సంబంధించి. పెద్దారెడ్డి గతంలో 32 సార్లు కోర్టు ఆర్డర్లను కూడా బేఖాతరు చేశారని కూడా ఆయన ఆరోపించారు. అలాగే పోలీసుల మీద పడి ఎందుకు ఏడుస్తున్నావని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ధైర్యం ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా తాడిపత్రికి రావాలని సవాలైతే చేశారు. పెద్దారెడ్డి కోర్టులకు వెళ్లినా అల్టిమేట్ గా పోలీసులే చేయాలని, తమకు కోర్టులు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. అలాగే పోలీసులు కోర్టు ఆర్డర్ ధిక్కరించారని, మళ్లీ కోర్టుకు పోవాలని, నిన్ను బహిష్కరించాలని ప్రజలు కోర్టుకు వెళ్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఇక గతంలో పొట్టి రవిని 5 ఏళ్ల నుంచి జిల్లా నుంచి బహిష్కరించారని కూడా గుర్తు చేశారు. ఒక దళిత మహిళను అన్యాయంగా జైలుకు పంపించావని జేసీ పెద్దారెడ్డిపై అయితే మండిపడ్డారు. ఇక జగన్ చెప్పినట్లు 5 ఏళ్లు కళ్ళు మూసుకుంటే అయిపోతుందని, అలా చేయాలని కూడా ఆయన ఎద్దేవా చేశారు. ఇక మాజీ ఎమ్మెల్యే కీర్తిరెడ్డి పెద్దారెడ్డి వ్యవహారంలో పోలీసులు సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసినట్లు కూడా తెలుస్తుంది. హైకోర్టు తీర్పు వల్ల తలెత్తే పరిణామాలను పోలీసులు అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లనున్నారు పెద్దారెడ్డి. ఇక పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు తాడిపత్రిలో ఉంటే శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని వివరించనున్నారు. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు పెద్దారెడ్డి తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి బయలుదేరగా ఆయన్ని పోలీసులు నాగిరెడ్డిపల్లి వద్ద ఆపేశారు. ఇక సరిగ్గా ఇదే సమయానికి జేసీ శివుడు విగ్రహావిష్కరణ చేస్తూ ఉండటంతో ఇరు వర్గాలు ఎదురు పడితే గొడవలు జరుగుతాయన్న కారణంతో పోలీసులు పెద్దారెడ్డిని ఆపేశారు. జేసీ మాత్రం విగ్రహావిష్కరణ పూర్తి చేసుకుని ఆయన బయలుదేరారు. ఈ ఘటనతో తాడిపత్రిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక మాట చెప్పు, రైతాంగం చెప్పు. అంటే నువ్వు చేసే అవినీతి అరాచకాలను మేము ప్రశ్నిస్తున్నామని ఆ రోజు నువ్వు మమ్మల్ని ఎంట పడి మమ్మల్ని వేధించినావు. ఎట్లా పెడతారు అంటే నేను కత్తి తీసుకుని ఎవరైనా పొడిచేకి అవుతుందా? ఆ పాప వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఇవన్నీ దొంగ కేసులు కాదు. ఈ పొద్దు వాళ్ళు పెట్టిన చీప్ ట్రిక్స్ కు మేము బలైపోయినాం. వాళ్ళు రాజకీయ చదరంగంలో మేము బలైపోయినాం. మహిళలు శ్రీనాథ్ కేసు పెడితే కొద్ది కోర్టుకు వాయిదా తిరగాల, ఎస్సీ కేసులు పెడితే అనంతపురం కోర్టుకు వాయిదా తిరగాల. రేపు ఒక వాయిదా ఉంది. మా బాధ మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఎవరికైనా కానీ మేము బాధపడిన కదా, మా పిల్ల బాబులు ఉండాలి. మాకు కూడా ఈ పొద్దు చెప్తున్నాడు అన్ని. మా కార్యకర్తలందరినీ జైల్లో పెట్టి ఎంత ఇబ్బంది పెట్టడం మాకు తెలుసు. అది ప్రపోజల్ అంత కేసులు అవి ఫైల్ అంతా క్లోజ్ చేసే ఫైల్ ఓపెన్ చేసి ఎంతమంది మైనార్టీ నాయకులు, మైనార్టీ కార్యకర్తలు వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ లో కొట్టంటే ఒక్కొక్కరికి ఇంటిలా కుదుములు కట్టినాయి. కొంచెం 6 నెలలు పనిచేయలేకపోతున్నారు. ఇదే మా మళ్ళీ పైన 307 కేసు, ఎస్సీ ఎస్టీ కేసు, ఆ పిల్లల పైన ఎన్ని కేసులు. ఆ పిల్లోడు ఇంకా ఎంగరు చదువుకొని బయటకు వచ్చినాడు. యువతను కూడా రాజకీయంలో రాణించే పరిస్థితులు లేవు. అంత విష సంస్కృతి ఉంది ఈ రాజకీయంలో. నిజం చెప్తున్నాను. చదువుకొని ఏదో ఉద్యోగం సాధిస్తామని అనుకున్న యువత రాజకీయంలో పొరపాటును వచ్చిందంటే ఇక్కడ నా కొడుకులు అంతా వస్తారు.
వచ్చి కేసులు పెట్టి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేశారు. మళ్ళీ ఇప్పుడు రమ్మను అంటే ఎట్లా రాణిస్తాం మేము? చెప్పండి, మీరే చెప్పండి. మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి? ఇంకా ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ ఉంది కదా, ఆర్డర్ ని ధిక్కరించారు. ప్రభాకర్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా పోలీసులు వింటున్నారు అని పెద్దారెడ్డి అంటున్నారు. ఎందుకంటారు పోలీసు వాళ్ళు మా మాట? అందరి మీద కూడా చాలా మంది సామాన్యమైన కార్యకర్తల మీద, మహిళల మీద కూడా కేసులు, అక్రమ కేసులు బనాయించారు. ఆ రోజు లేనటువంటి లా అండ్ ఆర్డర్ సమస్య ఈ రోజు ఎందుకు వచ్చింది కాబట్టి అందుకనే ఈ రోజు, ఆ రోజు ఆయన చేశారు కాబట్టి ఈ రోజు కూడా ఆయన అనుభవించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని, అందుకనే ఈ రోజు పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానికోకుండా పోలీసులే అడ్డుకుంటున్నారని చెప్పేసి మరోవైపున ఇక్కడ మహిళలు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా పెద్దారెడ్డిని తాడిపత్రి పట్టణంలోకి రాకోకుండానే ప్రస్తుతం అడ్డుకుంటున్నారు. అయితే మరి ఇంకా ఎంతసేపు అంటే హైకోర్టు నుంచి కూడా దాదాపుగా మరొక ఆర్డర్ పోలీసులు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఈ హైకోర్టు మీద వచ్చినటువంటి ఆర్డర్ ని మళ్ళీ పోలీసులు దాన్ని ఛాలెంజ్ చేస్తూ కూడా లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. మరి కాసేపట్లో హైకోర్టు నుంచి కూడా పిటిషన్ వస్తే పెద్దారెడ్డిని తిరిగి మళ్ళీ తిమ్మంపల్లికి పంపించే ప్రయత్నాలు అయితే పోలీసులు చేస్తున్నారు. మరి హైకోర్టు ఆర్డర్ కోసం ప్రస్తుతం పోలీసులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రి పట్టణంలోకి రావటానికి అవకాశం లేదంటూ కూడా పోలీసులు అక్కడ అడ్డుకున్నారు. అయితే ఇదే పరిస్థితికి సంబంధించి ఆయన కూడా పోలీసులతో వాగ్వివాదం చేస్తున్నారు. మరి హైకోర్టు ఆర్డర్లను కూడా మీరు అమలు చేయలేనప్పుడు, పోలీసులు మీకు చేత కానప్పుడు కనీసం ప్రభాకర్ రెడ్డి దగ్గరికన్నా పోయి మీరు ఒక ఆర్డర్ తీసుకురండి. ప్రభాకర్ రెడ్డి ఏ రోజైతే తనకు తాడిపత్రికి రావడానికి అవకాశం ఇస్తారో ఆ ఆర్డర్ తీసుకోనన్నా వస్తే ఆ డేట్ చెప్తే నేను ఆ రోజు మరి తిరిగి తాడిపత్రికి రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మరోవైపున పెద్దారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఇద్దరు నేతల మధ్య మీడియా వేదికగా ప్రస్తుతం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే ఇద్దరు నేతల ఇండ్ల వద్ద కూడా భారీ ఎత్తున కార్యకర్తలు కూడా తరలి వచ్చారు. ఏ క్షణమైనా ఏమైనా జరిగితే దాని శాంతి భద్రతలు అదుపు చేయడానికి పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారు. బ్రాహ్మణి రైట్ రామంజనేయులు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.